హాయ్ అండి, అందరికీ నమస్తే. చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. పావు కేజీ చికెను తీసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, క్యారెట్, వెల్లుల్లి రబ్బరు కోసి తీసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ను వేసుకోవాలి. చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న స్పూను కారము, చిన్న స్పూను పసుపు, సాల్టు, నిమ్మ చెక్క రసము కలిపి పిండుకొని 2 స్పూన్లు కార్న్ఫ్లవరు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నూనె వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ను వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత చికెన్ను తీసుకోవాలి. నూనె తీసివేసి అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకొని కోడిగుడ్డును కొట్టి ఆమ్లెట్గా వేసుకోవాలి. ఆమ్లెట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వేరే బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, వెల్లుల్లి రబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వేగనివ్వాలి. మనం ఇంట్లో చేసుకున్నదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేగిన తర్వాత చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న చికెన్ను, ఆమ్లెట్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. వేగనివ్వాలి. ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. సరిపడినంత సాల్టు, సరిపడినంత కారము, చిన్న స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక చికెన్లో వేసాం కదా, ఇప్పుడు చూసి వేసుకొని కలుపుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.